హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను వన్ ప్లస్ బర్డ్స్ ప్రో 3 ఓకే. వన్ ప్లస్ బర్డ్స్ ప్రో 3 ఇయర్ బడ్స్ ఇవి. దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ దీని క్లారిటీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ముందుగా మీరు కనుక నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. ఇది వచ్చేసి వన్ ప్లస్ నాట్ బర్డ్స్ ప్రో 3. ఇందులో 3 ఉంది, 3 ప్రో ఉంది, బట్ అది కాస్ట్ అనేది చాలా తక్కువ. బట్ ఇది ప్రో 3, ఓకే. వన్ ప్లస్ బర్డ్స్ ప్రో 3. దీని కాస్ట్ వచ్చేసి 12,000, ఓకే. ప్రజెంట్ మార్కెట్లో అయితే ఇది 12,000 ఉంది. అండ్ నాకు మన బిగ్ బిలియన్ డేలో సేల్ నాకు ఇది 11,000కి వచ్చాయి. ఏంటి అంటే దీని అయితే అన్బాక్సింగ్ అయితే చూద్దాము అండ్ దీని ఫ్యూచర్స్ ఏంటో చెప్తాను మీకు, ఓకే. ఎందుకు ఇంత కాస్ట్, ఇంత వర్తా కాదా అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు, ఓకే. ప్రజెంట్ అయితే దీని అయితే ఓపెన్ చేసి చూద్దాము. వామ్మో, ఇది చాలా టైట్ ఉంది. ఓపెన్ చేయగానే మీకు ఇందులో వచ్చేసి మనకి ఇవి ఉంటాయి కదా, వారంటీ కార్డ్స్ మేబీ, మరి ఇవన్నీ ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. ఇది యూజర్ మాన్యువల్. అండ్ ఇంకోటి ఇందులో ఏముందో చూద్దాము. రెడ్ క్లబ్, ఇది రెడ్ కేబుల్ క్లబ్ అంట. స్కాన్ టు క్లెయిమ్ యువర్ వెల్కమ్ బెనిఫిట్స్ అంట. ఇది మేబీ ఆఫర్స్ అయి ఉంటుంది, మనకి దీంతో అంత పని లేదు. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇది ఇయర్ బడ్స్. దీని అయితే ఓపెన్ చేసి చూద్దాము అండ్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి కూడా మాట్లాడదాం ఒకసారి మనం అయితే. ఇవి వచ్చేసి నేను తీసుకుంది ఏంటి అంటే ఇది కలర్ లూనర్ రేడియన్స్. అంటే మరి కంప్లీట్ వైట్ కలర్ కాదు ఇది, కాకపోతే మనకి ఇది ఎట్లా అంటే మనకి కంప్లీట్లీ వైట్ కాదు, సమ్ వైట్ అండ్ బ్రౌన్ మిక్స్డ్ కలర్ ఇది. కాకపోతే దీంట్లో ఏంటి అంటే మనకి లెదర్ ఫినిష్ ఇచ్చిండు అనమాట, ఓకే. దీంట్లో ఈ ఇయర్ బడ్స్కి మనకి లెదర్ ఫినిష్ ఇచ్చిండు. ఇక్కడ వన్ ప్లస్ ఉంది కదా, కాకపోతే చాలా ప్రీమియం ఉంది ఇది. నేనకైతే ఇది ఏమంటారు, డైనమిక్ ఆడియో. వీళ్ళు డైనమిక్ ఆడియోని హైలైట్ చేసుకుంటూ పెట్టారు అన్నమాట ఇది. అండ్ ఇది కంప్లీట్గా చూడడానికి అయితే ఒకటి ఎల్లు ఉందంటే ఒక సోప్ లాగా ఉంది. కంప్లీట్గా చూడడానికి అయితే ఒక సోప్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇది ఒక యాంగిల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్, ఇండికేటర్ లైట్, ఇక్కడ ఒక బటన్ ఉంది, పేరింగ్ బటన్ ఇది, ఓకే. దీని అయితే ఓపెన్ చేసి చూద్దాం అనమాట, ఓకే. మీకు దీని అయితే ప్రజెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ దీని స్పెసిఫికేషన్స్ గురించి కూడా మాట్లాడతాను, ఓకే. ప్రజెంట్ అయితే దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు, ఇవి ఇయర్ బడ్స్ అనమాట. వీళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ కూడా మనకి లెఫ్ట్ అండ్ రైట్ అనేది మనకి ఇది కూడా ఇచ్చారనమాట. కాకపోతే ఇవి లెఫ్ట్ అండ్ రైట్ ఉంది చూసినారా, ఇది లోపల మీకు ఈ సెన్సర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఇయర్లో పెట్టుకున్నప్పుడు బోత్ అంటే ఇవి రెండు మన చెవులో ఉన్నప్పుడు సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఈ రెండింటి నుంచి ఏదైనా తీసినాం అనుకోండి, ఇది సెన్సర్ యాక్చువల్గా. ఇక్కడ ఉంటుంది, దీని బ్యాక్ సైడ్ ఉంది. కాకపోతే ఇది మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు, బట్ ఇది వచ్చేసి లోపల సెన్సార్ ఉంటుంది. దీని లోపల ఉంది అనమాట ఈ బ్లాక్ అది సెన్సార్. దీని మీద చేయబెట్టాం అనుకోండి, ఐ మీన్ ఇది బయటికి తీసామనుకోండి, ఆటోమేటిక్గా సాంగ్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే మన ఇయర్ నుంచి తీసినాం అనుకో, సాంగ్ ప్లే అవుతున్నప్పుడు ఏదైనా ఒకటి తీస్తే సాంగ్ అనేది పాజ్ అయిపోతుంది. మళ్ళీ మన షోలో పెట్టుకున్నప్పుడు అయితే మనకి సాంగ్ అయితే ప్లే అవుతుంది అనమాట. అట్లా అనమాట. ఇది వచ్చేసి మనకి సెన్సార్ ఉంది ఇక్కడ. మనం ఓకే. అండ్ దీని గురించి ఇంకొక మెయిన్ విషయం మాట్లాడతా. ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది అనమాట మనకి. ఇయర్ బడ్ వచ్చేసి మనకి ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఇది వైర్లెస్ ఎలా 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 పెట్టాలని చెప్పి. యాక్చువల్ ఇది ఏంటంటే ఇది ఇది ఉందా, ఇది ఫోన్కి ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇది ఏదైతే ఫోన్ ఉందో దీనికి ఈ బ్రాండింగ్ అనేది దీనికి టచ్ అవ్వాలి, యాక్చువల్లీ ఇటు సైడ్ ఉండాలి. అప్పుడే మనకి ఇది వైర్లెస్ ఛార్జింగ్ అనేది అవుతుంది అనమాట. ప్రజెంట్ మీకు ఇప్పుడు ఒకసారి నా ఫోన్లో వైర్లెస్ అనేది ఎనేబుల్ చేస్తాను అదండి. ఎనేబుల్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను వైర్లెస్ ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది. సెకండ్, వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఆన్ చేసిన అనమాట నేను. ఇప్పుడైతే నాకు ఫోన్లో చూపిస్తాను వైర్లెస్ ఎలా వర్క్ అవుతుంది అనేది, ఓకే. నేను ఇది ఉంది కదా, ఈ ఫోన్ ఉంది. ఇది వైర్లెస్ ఇప్పుడు నేను ఎనేబుల్ చేసిన అండ్ ఇది కదా. యాక్చువల్లీ ఇట్లా పెడితే ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. నేను ఆల్రెడీ చూసిన, ఇట్లా పెడితే ఛార్జింగ్ ఎక్కట్లేదు. దీన్ని చూడండి, ఇప్పుడు రివర్స్లో పెడతా చూడండి, రివర్స్లో కరెక్ట్ పొజిషన్లో. చూడవచ్చు మీరు, ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక్కడ మీకు లైట్ కనిపించకపోవచ్చు, ఎందుకంటే మీకు రెడ్ కలర్ కనిపిస్తుందా లైట్ ఇండికేటర్, మీన్ లైట్ కనిపిస్తుండొచ్చు మీకు. చూడొచ్చు మీరు ఇక్కడ లైట్ కనిపిస్తుందా. ఇది
మీకు ఇండికేటర్ కనిపిస్తుంది, ఐ మీన్ లైట్ ఇండికేటర్ అయితే వెలుగుతుంది, లైట్ అయితే. సో ఛార్జింగ్ అవుతుంది ఇది ప్రజెంట్. ఓకే, సో ప్రజెంట్ అయితే ఛార్జింగ్ అవుతుంది. సో నేనైతే తీసిస్తున్నా, చూడొచ్చు పోయింది, లైట్ అయితే పోయింది. ఓకే, సో ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. మెయిన్ నేను కొనడానికి రీజన్ ఇదే, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి తీసుకున్నాను అన్నమాట ఇది. ఎందుకంటే ఎవరైతే మోటో బ్లాగర్స్ ఉంటారో, సో లాంగ్ జర్నీ చేస్తారు కదా, వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మనం ఊరికే ఛార్జర్ దీనికోసం సపరేట్గా ఛార్జింగ్ పెట్టడం అవసరం లేదు. సో ఇది ఫోన్కి పెట్టేస్తే ఛార్జింగ్ అయిపోతుంది, అంతే సింపుల్. ఓకే, సో దీని తర్వాత మనకి ఇంకేమేమి వచ్చినాయి అనేది చూద్దాం. సో దీంట్లో మనకి ఏమేమి ఇచ్చాడు అనేది చూద్దాము. సో ఇవి వచ్చేసి మనకి కేబుల్ ఇచ్చిండు. ఇది మన కేబుల్ ప్రజెంట్ మనకి దీంతో అసలు అవసరమే లేదు, బికాజ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి. ఓకే, సో వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి అవసరం లేదు కేబుల్తో. సో ఇది కేబుల్, ఛార్జింగ్ కేబుల్ ఇది. అండ్ మనకి ఇంకోటి ఏంటి అంటే ఇవి ఇయర్ బడ్స్, ఇవి సైజ్ అన్నమాట. మనం చెవులో పెట్టుకుంటే ఇది ఉంటుంది కదా, దాని మనం ఇక్కడ సైజెస్ ఇచ్చిందనమాట, స్మాల్, మీడియం, బిగ్గర్. ఓకే గైస్, ప్రెజెంట్ అయితే మనము ఇయర్ బడ్స్ గురించి అయితే మాట్లాడదాము. సో దీని ఫ్యూచర్స్ అయితే చెప్తారనమాట. సో ఇది వచ్చేసి 12mm డ్రైవర్స్ అనమాట, డ్యూయల్ డ్రైవర్స్ ఇవి, ఒకటి కాదు 2 ఉంటాయి డ్రైవర్స్. సో 12mm డ్రైవర్స్ ప్లస్ 6 అనమాట. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే డైనమిక్ ఆడియో అనేది సపోర్ట్ చేస్తాను అనమాట. డైనమిక్ ఆడియో అంటే మీకు ఇక అన్ని క్లియర్ అనిపిస్తుంది. అండ్ బేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, నేను ఆల్రెడీ వాడినా. సో అంటే నేను ఆల్రెడీ యూజ్ చేసినాను అనమాట ఒక 1 వీక్. సో ఏంది అంటే బేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే తెలిసినంత వరకు అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ బడ్ ఇది. సో ఎందుకంటే మనకి వైర్లెస్ ఉంది అండ్ క్లారిటీ పరంగా చూసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. సో క్లారిటీ చూసుకుంటే సో నాకైతే ఇది ఒకటి బాగా నచ్చింది. సో ఆ ఫీల్ అనేది సూపర్గా ఉంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి స్పేషల్ ఆడియో ఉందన్నమాట, స్పేషల్ ఆడియో సపోర్టు. స్పేషల్ ఆడియో అంటే నథింగ్ బట్ మనకి ఏంటంటే మన పక్కన ఉన్నట్టు వినిపిస్తుంది అనమాట. అంటే మన పక్కన ఒక డీజే పెట్టారు అనుకోండి, సపోజ్ ఎలా వినిపిస్తుంది మనకి, సో అట్లా వినిపిస్తుంది అనమాట. సో అది స్పేషల్ సపోర్ట్ అంటారు దాన్ని, అదే స్పేషల్ అంటారు. అంటే చుట్టూ మనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇట్లా చుట్టూ వస్తాయి అనమాట, సరౌండింగ్స్ నుంచి ఇట్లా వినిపిస్తున్నట్టు ఉంటుంది. ఓకే, సో స్పెషల్ సౌండ్ అంటారు. దీనిలో ఇంకోటి ఉందన్నమాట, హెడ్ ట్రాకింగ్ స్పెషల్ అనమాట. హెడ్ ట్రాకింగ్ స్పెషల్ అంటే ఏంటి అంటే సాంగ్ పెట్టుకున్నాము, సో మనం ఇట్లా లెఫ్ట్ తిరిగినప్పుడు మన ఇక్కడ నుంచి వినిపిస్తుంది అనమాట. సపోజ్ ఇట్లా తిరిగినాం అనుకోండి, వెనక నుంచి సౌండ్ వస్తుంటుంది. సో ఎక్కడైతే హెడ్ అనేది ట్రాక్ చేస్తాను అనమాట. సపోజ్ మన డీజే పెట్టారు, మన దగ్గర పెద్ద ఆడియో సిస్టమ్ పెట్టారు అంటే సాంగ్ పెట్టారు. సో మనం ఇట్లా తిరుగుతున్నప్పుడు మనం దూరం వెళ్తున్నప్పుడు సౌండ్ వెనక చిన్న సౌండ్ తగ్గుకుంటూ వస్తుంది, లేకపోతే వెనక వినిపిస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో అట్లా ఇప్పుడు మనం చెవులు ఎట్లా మనకి ఏదైనా సౌండ్ సెట్ సైడ్ నుంచి వస్తుందో మనకి వినిపిస్తుంది. సో స్పెషల్ ఇది ఏంటి అంటే హెడ్ ట్రాకింగ్ ఏంటంటే పక్కన సాంగ్ వస్తున్నట్టు ఉంటుంది, మనం తిరుగుతున్న కొద్దీ ఆ సాంగ్ ఇక్కడ నుంచి మనకి వాయిస్ వెనక నుంచి వస్తున్నట్టు ఇక్కడ నుంచి వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో దాని హెడ్ ట్రాకింగ్ అంటారు. సో హెడ్ అనేది ఇట్లా మనం మూవ్ చేస్తూ ఉంటే మనకి ఒక పక్కన ఇది పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టినట్టు అదొకటి ఉంటుంది అనమాట. సో ఇదొకటి. అండ్ ఇందులో వచ్చేసి ఇంకా మనకి బ్యాటరీ గురించి వస్తే నాకైతే ఈజీగా ఎట్లా అంటే కంప్లీట్లీ మనం మీడియం సౌండ్ పెడతాం కాబట్టి, మీడియంలో ఉంటాం కాబట్టి, సో నాకు దగ్గర నాకు ఇది బాగానే నాకు కంప్లీట్లీ 1 day వస్తుంది ఇది సౌండ్. నేను ఎక్కువ వినను, ఫోన్స్కి నార్మల్గా సాంగ్స్ వింటా కాబట్టి నాన్ స్టాప్గా అంటే నాన్ స్టాప్ కాదు, మనం ఇట్లా క్యాజువల్గా వాడుకుంటాం కదా. సో దగ్గర నాకు 1 day కంప్లీట్గా 1 day వస్తుంది అంటే నేను యూజ్ చేసేదానికి. అండ్ వీళ్ళు ఇచ్చిన దానికి అయితే 6-7 ఎంతో, కానీ ఇది 45 hours బ్యాటరీ బ్యాకప్ ఇది అంటే ఈ కేస్లో. సో ఈ కేస్ కూడా బ్యాటరీ సూపర్గా అవుతుంది అండ్ ఈ బర్డ్స్ కూడా సూపర్గా అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇది LHDC సపోర్ట్ ఉంటుంది దీనికి. సో LHDC సపోర్ట్ అంటే మోస్ట్లీ ఇది OnePlus ఫోన్లలో అంటే కొన్ని ఫోన్లలో ఉంటాయి LHDC సపోర్టు, LDAC ఉంటుంది, LHDC ఉంటుంది అనమాట. OnePlus మొత్తం LHDC సపోర్ట్ ఉంటుంది. LDAC సపోర్ట్ ఏమో ఈ రియల్మీ ఇవి ఉంటాయి కదా, దాంట్లో LDAC సపోర్ట్ ఉంటుంది అనమాట వేరే ఫోన్స్కి. కాకపోతే మీ ఫోన్ చెక్ చేసుకోవాలి LHDC సపోర్ట్ ఉందా లేదా మీ ఫోన్లో. సో అది కంపాటబుల్ ఉంటేనే ఈ ఇయర్ బడ్స్ క్లారిటీ అనేది మీకు సూపర్ వస్తుంది అనమాట. సో నా ఫోన్కి అయితే LHDC సపోర్ట్ ఉంది అండ్ LDAC సపోర్ట్ 2 ఉన్నాయి అనమాట. దీని ఈ సపోర్ట్ అనేది బేస్డ్ అపాన్ Android 12 తర్వాత నుంచి ఉంది. ఇది Android 12 తర్వాత మనకి ఇది వస్తుంది అనమాట, LDAC సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ అన్నిటికీ ఇప్పుడు LDAC సపోర్ట్ అయితే ఉంది, కానీ కొన్ని మొబైల్స్ LHDC సపోర్ట్ ఉంటుంది అనమాట. సో కాకపోతే చూసుకోవాలి. సో ఇది ఇంకా OnePlus మొబైల్స్కి అయితే చాలా బాగుంటుంది ఇంకా. సో నా మొబైల్ కూడా ఐ మీన్ ఇంకా చెప్పాలంటే సౌండ్ పరంగా అయితే సూపర్ ఉంది. ఓకే, సో సౌండ్ పరంగా అయితే చెప్పవసరం లేదు, మనకి ఎవ్రీ
మనకి వోకల్ సౌండ్ కానీ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ కానీ క్లియర్గా వినిపిస్తుంది అనమాట మనకి. సో ఇందులో వచ్చే బేస్ మాత్రం అంటే మీకు రియల్గా డీజే ఎట్లా పెడుతున్నారు అట్లా ఐ మీన్ ఇక కొన్ని బేస్ ఉంటాయి, అవి ఏదో ఉండాలన్నట్టు ఉంటాయి బేస్, కానీ అంత ఫీల్ రాదు. బట్ ఇది బేస్ మాత్రం సూపర్ ఉంది. ఓకే, సో అండ్ ఇంకోటి వచ్చేసి దీని గురించి ఇంకా ఏముంది, ఇది గూగుల్ ఫాస్ట్ పేరింగ్, మీకు తెలిసి ఉంటుంది గూగుల్ ఫాస్ట్ పేరింగ్. ఇట్లా ఓపెన్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి ఆటోమేటిక్గా డైరెక్ట్ చూపించేస్తుంది, కనెక్ట్ నొక్కేసి కనెక్ట్ అయిపోతుంది అంతే, గూగుల్ ఫాస్ట్ పేరింగ్. అండ్ ఇది హే మెలోడీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి దీన్ని యూజ్ చేయడానికి. అండ్ ఇందులో వచ్చేసి ఒక ప్రాబ్లం అయితే ఉంది యాక్చువల్గా. సో ఏంటి అంటే ఇది మనకి డైనమిక్ హైరీజ్ ఆడియో సపోర్ట్ ఉంది, మర్చిపోయినాను. హైరీజ్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది ఇందులో. హైరీజ్ ఆడియో ఇంకా డైనమిక్ ఆడియో ఎంతో ఒకటి. సో ఏంటి అంటే మనకి హైరీజ్ ఆడియో ఆన్ చేసినప్పుడు ఎనేబుల్ చేసుకుంటే సౌండ్ అంతా ఇంకా క్లియర్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మనము ఇది హెడ్ ట్రాకింగ్ స్పెషల్ ఆడియో ఆన్ చేస్తామో హైరీజ్ అనేది ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఆఫ్ అయిపోతే ఇది ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అయితే అది ఆన్ అవుతుంది అంతే. సో ఇదొకటి నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. రెండు ఆన్ అయితే బాగుంటుంది, సూపర్ క్లారిటీ ఉంటుంది. సో మనం స్పెషల్ ఆడియో ఆన్ చేసినప్పుడు ఏంటంటే హైరీజ్ ఆడియో అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఒకటి నాకు ఉంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ 50 dB. సో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే క్రేజీ అసలుకి పెట్టుకున్నామంటే అసలు మనకి సరౌండింగ్స్ అనేది ఇక మెయిన్గా అయితే ఇక రైడ్ చేసేటప్పుడు అయితే ఇక మనకి సౌండ్ అయితే ఉండదు, మంచి సాంగ్స్ అయితే క్లియర్గా ఇన్కుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒకటి బాగా నచ్చింది. సో ఓకే, ఇది గైస్ ఒకసారి అయితే మీకు. అండ్ మర్చిపోయినా అస్సలేంది, మనకు దీంట్లో ఈ ఇయర్ బడ్స్లో మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒకటి ఇది ఉంటుంది, టచ్ ఉంటుంది ఇక్కడ. సో టచ్తోనే ఇలా పైకి అన్నామంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇలా కిందికంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో బోత్ ఆఫ్ ద ఇయర్ బడ్స్ అనేది సేమ్. ఓకే, రెండింటికి ఉంది ఇది. సో వాల్యూమ్ ఇట్లా అంటే డౌన్ కిందికంటే వాల్యూమ్ తగ్గుతుంది, పైకంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇయర్ బడ్స్ అయితే క్రేజీ ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ. అండ్ ఇక్కడ దీనిపైన డైనమిక్ ఆడియో అనేది ఒక బ్రాండింగ్ కూడా ఇచ్చిండు. మేబీ ఇది మీకు కనిపిస్తుంది నాకు తెలియదు. సో లుక్ పరంగా అయితే క్రేజీ. ఓకే, సో సూపర్ అంటే సూపర్ ఉంది. సో మీకు చూడొచ్చు. ఓకే, సో నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ బడ్స్ అనిపించింది ఇది. సో బట్ అదొకటి నాకు చెప్పాను కదా, హైరీజ్ ఆడియో అనేది ఆఫ్ అవుతుంది స్పెషల్ ఆడియో ఆన్ చేసినప్పుడు. ఇది ఒక డిసప్పాయింటింగ్ అయితే అనిపించింది, మీదంతా సూపర్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైతే తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకే, ఇది గైస్, మీరు కనుక నా ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోటో వ్లాగ్స్ అండ్ రైడింగ్ వీడియోస్ కానీ ఫ్యాషన్ కంటెంట్ కానీ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం కానీ. సో థ్యాంక్ యూ గైస్.